Hi students, welcome to the channel Easy Max. ఈరోజు టాపిక్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ గురించి ఈరోజు టాపిక్ డిస్కస్ చేసుకుందాం. స్క్వేర్ రూట్స్ రావాలంటే మనకు ముఖ్యంగా రావాల్సింది ఏంటంటే 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81, 10 10s are 100. మొత్తం బేస్ ఇదే స్క్వేర్ రూట్స్కి. ఎలా అడుగుతారు? మీకు ఇంతవరకు కొంచెం క్లారిటీ ఉన్నా మీరు స్క్వేర్ రూట్ చేయొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 144 ఉందనుకో, స్క్వేర్ రూట్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ రూట్ మీకు కొనుక్కోవడం రాదు. ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 1 నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాం కదా, 1 1s are 1 కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? మీరు 1 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1 1s are 1. ఇక నెక్స్ట్ స్టెప్లో మిగిలిపోయిన నెంబర్స్ అని దించేసుకోవాలి. 44. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని డబల్ చేయాలి. అంటే ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? డబల్ చేస్తే ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టే నెంబర్ ప్రతిదీ చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టారనుకోండి, 1తో ఇంటూ చేయాలి. 1 1s are 1, 1 2s are 2. 2 పెట్టారనుకోండి, 2తో ఇంటూ చేయాలి. 2 2s are 4, 4. తర్వాత నెక్స్ట్ 3తో పెట్టాలి. 3 3s are 9, 3 2s are 6. ఇట్లా. సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? 44. సో ఆల్రెడీ 44 అంటే ఏం పెడితే సరిపోద్ది? 2 పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఒక 2 పెడతాం, ఇక్కడ ఒక 2 పెడతాం. 44. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మీకు 169 అంటే ఏంటో తెలియలేదు అనుకోండి, ఏం చేస్తాం? సేమ్ 3 నెంబర్స్ ఉన్నాయి. 1 1s are 1, 69 అనేది డబల్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ మీరు ఏముందో చూడండి, 9 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 9. 9 ఉన్నది ఏంటి? ఇక్కడ మీకు 3 3s are 9, 7 7s are 49. ఈ రెండు చూస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 పక్కన ఏం పెట్టాలి? ముందు 3 పెట్టి చూద్దాం. అంటే 3తో పెట్టే కాబట్టి 3 3 3s are 9, 3 2s are 6. సరిపోయింది కదా. సో ఇక్కడ 3 పెడతాను, ఇక్కడ 3 పెడతాను. ఏమంత? 69. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 ఇస్ ద ఆన్సర్. అవన్నీ వద్దు. ఇంకా 225 చూసుకోండి. ఏం చేద్దాం? 1 1s are 1 నార్మలే. ఎంత వస్తుంది? 125. ఏం చేయాలి? దీన్ని డబల్ చేయాలి. ఇక్కడ ఏముంది? 5. మీకు 5 ఉన్న ఆప్షన్ ఏంటి? 5 5s are 25. సో ఇక్కడ నేను 2 దగ్గర ఏం పెడితే సరిపోద్ది? 5 పెడితే సరిపోద్ది. సో 5. సో 2 పక్కన 5 పెడితే కింద కూడా 5తోనే చేయాలన్నా కదా. 5 5s are 25, 5 2s are 10, 11 12, 125. సరిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, 125. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే ఏం చెప్తారు? 15 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 125. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఒకవేళ ఇంకా స్క్వేర్ రూట్స్లో 400 స్క్వేర్ రూట్ కావాలనుకోండి, మీకు జస్ట్ అర్థం కావడం కోసం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో పాయింట్స్తో కూడా ఎలా చేయొచ్చు అనే దాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, 2 2s are 4 అయిపోయింది కదా. ఇక్కడ ఎన్ని జీరోస్? 0. సో ఇక్కడ 0 పెడితే సరిపోద్ది. 2 zeros ఉన్నాయి కదా, 1 0 పెడితే సరిపోద్ది. సో 4 వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20. ఇట్లా అనమాట.
ఇంకొంచెం ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి చిన్న బేసిక్ ఐడియా కోసం నేను మీకు ఇది చెప్పాను. రేపొద్దున మనం ఈ స్క్వేర్ రూట్స్ మీద ఇంకా డెప్త్గా మనం ఇంకా ఈజీ సాల్యుయేషను ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈజీగా చేసుకొని ఇలాగ మనం రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.